వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710777720. తాజా రాజకీయ పరిస్థితులపై మనతో మాట్లాడడానికి బీజేపీ అధికార ప్రతినిధి అమర్నాథ్ సారంగుల గారు ఉన్నారు. ఒక్కసారి ఆయనతో మాట్లాడించేటువంటి ప్రయత్నం చేద్దాం. సార్, చూస్తున్నారు తెలంగాణలో రాజకీయం ఒకవైపు వేడెక్కుతుంటే ఇంకో వైపు ప్రభుత్వ పరంగా కేంద్ర ప్రభుత్వం మీద రాష్ట్ర ప్రభుత్వం మీద కేంద్ర ప్రభుత్వం ఆరోపణలు చేస్తుంది. ఇందులో భాగంగా మొన్న రాష్ట్ర ప్రభుత్వం అటు కేంద్ర సంస్థలు మూతపడ్డటువంటి సంస్థల ఆధీనంలో ఉన్నటువంటి భూములు ఏవైతే ఉన్నాయో ఆ భూములు దాదాపు 7,000 ఎకరాలకు పైగా ఉన్నాయి. అవి రాష్ట్ర ప్రభుత్వానికి అప్పచెప్తే అందులో అభివృద్ధి పనులు అవి చేపడతామని అడుగుతుంది. ఇస్తారా? అంటే ఫస్ట్ ఈ గవర్నమెంట్ అర్థం చేసుకోవాల్సిందంటే కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలకు కొన్ని చోట్ల అంటే ఇప్పుడు బిహెచ్ఎల్ లాంటి చోట స్టిల్ అది లీజులోనే ఉన్నాయి, ఐడిపిఎల్ లాంటి చోట లీజులోనే ఉన్నాయి. కొన్ని సంస్థలేమో కొనుక్కున్నాయి ఆ ల్యాండ్. సో కొనుక్కున్న సంస్థలు అయితే అట్లా ఇవ్వడం సాధ్యం కాదు. ఎక్కడైతే ఎందుకంటే ఆ పర్టికులర్ సంస్థ ఈ ప్రాంతంలో మూతబడి ఉండొచ్చు, కానీ వివిధ ప్రాంతాల్లో ఎందుకంటే స్ట్రాటజిక్ బిజినెస్ యూనిట్స్ ఇప్పుడు బిహెచ్ఎల్ సంస్థ దాదాపు 18 చోట్ల వాళ్ళకి ప్లాంట్లు ఉంటాయి. అట్లాగే ఐడిపిఎల్ మిగతా ఎక్కడైతే క్లోజ్ అయి ఉన్నాయో అవి ఇక్కడ ఒక చోటనే ఉంటుంది కాబట్టి క్లోజ్ అయి ఉంటాయి. అయితే శ్రీధర్ బాబు గారు లేకుంటే ఇండస్ట్రీ మినిస్టర్ గారు అర్థం చేసుకోవాల్సిందంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం చేతిలో ఏవైతే భూములు ఉన్నాయో ఈ రాష్ట్ర ప్రభుత్వము టీజీఐఏసీ పేరు మీద ఎక్కడెక్కడైతే 100 ఎకరాలు కలెక్ట్ చేసిందో సిరిసిల్ల దగ్గర నర్మల దగ్గర 365 ఎకరాలు వాళ్ళు ఎక్వైర్ చేసి పెట్టిరు. ఇక్కడ ఒక్క షెడ్ కూడా లేదు. అక్కడ బెల్లంపల్లి దగ్గర 280 ఎకరాలు వాళ్ళ దగ్గర ఉంది. అట్లా 100,000 ఎకరాలు టీజీఐఏసీ చొప్పున తీసుకొని అంటే రైతుల దగ్గర బలవంతంగా 10 లక్షలు 8 లక్షలకు ఎకరం చొప్పున తీసుకొని ఈరోజు ఒక్క పరిశ్రమ కూడా అక్కడ రాలేదు, ఒక్క వ్యాపారవేత్త కూడా అక్కడ పోయి వ్యాపారం చేసే పరిస్థితి లేదు. అట్లాంటిది ఏ మొహం పెట్టుకొని ఈరోజు సెంట్రల్ గవర్నమెంట్ అంటే ఆ ల్యాండ్లు వీళ్ళు తీసుకొని వీళ్ళు అమ్ముకోగలగడానికి వీళ్ళు పైసలు దబ్బడానికి మొన్న హెచ్సియు ల్యాండ్ అట్లానే చేశారు. హెచ్సియు ల్యాండ్ సుప్రీంకోర్టు ఒక బూతులు తప్పితే మిగతా అన్ని రకాలుగా తిట్టింది. సుప్రీంకోర్టు అంత దారుణంగా మాట్లాడితే కూడా వీళ్ళకి మానసిగ్గు రాకుండా మళ్ళా వచ్చి ఈరోజు కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల యొక్క ల్యాండ్ కావాలి లేకుండా ఇప్పుడు కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు ఇంతకుముందు మీ అందరికీ జస్ట్ తెలుసుకోవడానికి చెప్తున్నా ఏంటంటే బిహెచ్ఎల్కు 6,000 ఎకరాలు ఉంటే ఇక్రిసాట్ అనే సంస్థ వచ్చినప్పుడు ఇక్రిసాట్కు 2,000 ఎకరాలు కావాలంటే ఎక్కడి నుంచి ఇచ్చింది? బిహెచ్ఎల్ ల్యాండ్ నుంచి ఇచ్చింది. సో అట్లాంటి చరిత్ర తెలియకుండా ఈ రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు ఫస్ట్ చరిత్ర తెలుసుకోవాలి. ఒక సంస్థకు ఆ ల్యాండ్ ఎందుకు కేటాయించబడుతుందంటే ఇంకేదైనా సంస్థ వచ్చినప్పుడు కానీ లేకుంటే ఇంకొక అభివృద్ధి పని జరగడానికి వచ్చినప్పుడు కానీ లేకుంటే ఇంకొక పెద్ద పరిశ్రమను ఎక్స్పాండ్ చేయాలనుకో. ఎందుకంటే ఒక టెక్నాలజీ ఏంటంటే ఒకసారి తక్కువ కనబడుతుంది, ఒకసారి పెరుగుతుంది. ఇప్పుడు డిఫెన్స్ ముందు మిధాని లాంటి సంస్థలు వెనుకబడ్డ సంస్థలు. ఈరోజు నరేంద్ర మోడీ గారు గెలిచి ఈ 11 సంవత్సరాల కాలంలో బీడీఎల్ కావచ్చు, బిహెచ్ఎల్ కావచ్చు, మిధాని కావచ్చు, ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ ఇవన్నీ అద్భుతంగా డెవలప్ అయినాయి. ఒకప్పుడు హెచ్ఏఎల్ లాసులలో ఉండే, ఈరోజు ప్రాఫిట్ మేకింగ్ కంపెనీ. ఒకప్పుడు బీడీఎల్ లాస్ మేకింగ్ కంపెనీ, ఈరోజు ప్రాఫిట్ మేకింగ్ కంపెనీ. ఒకప్పుడు మిథాని ఘోరమైన లాస్ మేకింగ్ ఉండే, ఈరోజు ప్రాఫిట్ మేకింగ్ కంపెనీ. సో ఇవన్నీ కూడా ప్రాఫిట్ మేకింగ్ కంపెనీస్గా మారిపోయినాయి కాబట్టి వీటి ఎక్స్పాన్షన్ కోసమే ల్యాండ్ కావాలి. కాబట్టి ఫస్ట్ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఈ స్టేట్ గవర్నమెంటు ఉన్న ఆల్రెడీ టీజీఐఏసీ ఉన్న భూములను మీరు జాగ్రత్తగా పరిశ్రమల అభివృద్ధికి కొత్త వ్యాపారవేత్తలను మీరు ఎంకరేజ్ చేయండి. ఆ తర్వాత మీరు భూములను తీసుకొని అమ్ముకుంటారా? ఎందుకంటే వీళ్ళకు కేవలం పొద్దున్న లేచినప్పటి నుంచి ఎక్కడ భూములు ఉన్నాయి, ఎక్కడ అమ్ముకు తినాలి, ఎక్కడ పెద్ద పెద్ద కంపెనీలకు అదానీలకు అంబానీలకు కట్టబెట్టాలి, ఇదే పని తప్పితే వీళ్ళకు అసలు మన వ్యాపారానికి సంబంధించి చిన్న చిన్న పరిశ్రమలకు చిన్న పారిశ్రామికత నిజంగా వీళ్ళకి చిత్తశుద్ధి ఉంటే మన యువ వికాసం కింద 150,000 మంది అప్లికేషన్ చేసుకున్నారు. మన వాళ్ళకి ల్యాండ్కి ఇవ్వచ్చుగా. వాళ్ళకి ఒక గజం భూమన్న ఇస్తా అని చెప్పిండు ఈ ముఖ్యమంత్రి లేకుంటే ఈ ఇండస్ట్రీ మినిస్టర్. యువ వికాసం కింద అనేక మంది అప్లై చేసుకున్నారు. వాళ్ళందరూ మరి తెలంగాణ ప్రజలేగా, తెలంగాణ యువకులేగా. మరి నిజంగా దమ్ము ఉంటే చిత్తశుద్ధి ఉంటే వాళ్ళ మీద ప్రేమ ఉంటే మనిషికి ఒక 250 గజాల ల్యాండ్ ఇవ్వండి, పరిశ్రమ పెట్టుకోవడానికి లీజ్గా ఇవ్వండి. కనీసం దాని గురించి మాట్లాడుతున్నారా? సో ఇది ఫక్తు రాజకీయ కారణాల తప్పితే లేకుంటే ఆ ల్యాండ్ తీసుకొని అమ్ముకొని దానిలో కమిషన్లు తీసుకోవాలి అనే ఏకైక కుట్రపూరితమైన ఆలోచన తప్పితే వీళ్లకు తెలంగాణ పరిశ్రమల మీద కావచ్చు, తెలంగాణ యువకుల మీద కావచ్చు కొంత కూడా ప్రేమ లేదు. సో ఇది చాలా క్లియర్గా కనబడుతున్నాయి. సో శ్రీధర్ బాబు గారికి లేకుంటే రేవంత్ రెడ్డి గారికి నా సలహా ఏంటంటే దయచేసి మీ దగ్గర ఆల్రెడీ టీజీఐఏసీ ఎక్వైర్ చేసిన 1,000 ఎకరాల ల్యాండ్లో కొత్త పరిశ్రమలు రావడానికి, ఎందుకంటే వీళ్ళు ఇప్పుడు 3 లక్షల కోట్ల ఇన్వెస్ట్మెంట్ అని చెప్పారు. ఇప్పటి వరకు 1 కోటి రూపాయలు కాదు, ఒక రూపాయి ఇన్వెస్ట్మెంట్ కూడా ల్యాండ్ కాలేదు. ఫస్ట్ మానసిగ్గు తెచ్చుకొని ఫస్ట్ ఆ ఇన్వెస్ట్మెంట్లు ఎక్కడి నుంచి తీసుకురావాలి, లేకుంటే ఫ్యూచర్ సిటీలో ఇన్వెస్ట్మెంట్ చేస్తారా లేకుంటే అదేంది ఆ టీజేఏసీ ల్యాండ్లలో ఇన్వెస్ట్మెంట్ చేపిస్తారా చేయించండి ఫస్ట్. ఆ తర్వాత అదే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం దగ్గర నుంచి మీరు అడగాలంటే ఫస్ట్ అవి చేయాలి.
అవి చేయకుండా కేంద్ర ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి మీరు ఆ ల్యాండ్లు ఇవ్వండి, మేము అమ్ముకొని కమిషన్లు తీసుకుంటాం అంటే మాత్రం ఊరుకునేది లేదు. తెలంగాణ ప్రజలుగా, తెలంగాణ యువకులుగా రేపు రాబోయే రోజులలో వీళ్ళ మీద తిరగబడి తెలంగాణ యువకులు ఖచ్చితంగా తిరగబడే రోజు వస్తుంది. ఇంకొక అంశం కేంద్ర రాష్ట్రానికి సంబంధించి బనకచర్ల ప్రాజెక్టుకు సంబంధించి ఏపీకి లబ్ధి చేకూరేలా అటు కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తుంది, మిత్రపక్షమైనటువంటి అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వానికి కూడా పూర్తి సహకారం అందిస్తుంది. తెలంగాణకు అన్యాయం చేస్తుందని బీఆర్ఎస్ అంటుంటే తెలంగాణకు అన్యాయం చేయలేము, కేంద్రానికి లేఖలు రాస్తాము, కేంద్రాన్ని వెళ్ళి కలుస్తామని మొన్న మన ముఖ్యమంత్రి కలిసిండు. దానికి సంబంధించి బీజేపీ నిజంగా పక్షపాత వైఖరి వహిస్తుందా, అటు బీఆర్ఎస్ కాంగ్రెస్ చేస్తున్నటువంటి ఆరోపణలో నిజం ఉందా? బనకచెర్ల విషయంలో భారతీయ జనతా పార్టీ తెలంగాణ కావచ్చు, భారతీయ జనతా పార్టీ కేంద్రం కావచ్చు చాలా క్లియర్ స్టాండ్తో ఉన్నది. ఎందుకంటే మొన్నటికి మొన్న రాష్ట్ర అధ్యక్షులు శ్రీ కిషన్ రెడ్డి గారు సిఆర్ పాటిల్ గారిని పర్సనల్గా కలిసి వారికి రిక్వెస్ట్ లెటర్ ఇవ్వడం జరిగింది. రిక్వెస్ట్ లెటర్ ఇచ్చారు తప్ప మొన్న క్యాబినెట్లో చర్చ జరగలేదు అనేది కూడా ఆరోపణలు చేస్తుంది. అంటే క్యాబినెట్లో ఇప్పుడు ఆ విషయం ఏ స్థాయిలో ఉన్నది? ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ నుంచి అంటే ఇప్పటివరకు డిపిఆర్ రాలేదు, రైట్? ప్రీ ప్రాజెక్ట్ రిపోర్ట్ స్టేజ్లో ఉన్నది. అంటే ప్రీ ఆపరేషన్స్ ప్రాజెక్ట్ రిపోర్టు వాళ్ళకి వెళ్ళింది. సిఆర్ పాటిల్ గారు రాసిన లెటర్లో, అంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఏదైతే లెటర్ రాశారని చెప్తున్నారో దానిలో ఒక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఈ ప్రాజెక్ట్ యొక్క చట్టబద్ధత పైన కూడా మేము విచారణ చేసి మీకు అప్పచెప్తాము అని చెప్పాడు. అంటే దాని అర్థం ఏంది? ప్రాజెక్ట్ చట్టబద్ధం అయిందా లేదా అని అనేక సుప్రీంకోర్టు జడ్జిమెంట్లు ఉన్నాయి, అంతర్రాష్ట్రీయ జల వివాదాలకు సంబంధించిన జడ్జిమెంట్లు ఉన్నాయి. అవన్నిటి ఇప్పుడు బ్రిజేష్ ట్రిబ్యునల్ కూడా కృష్ణానది మీద ఉన్నది. సో అవన్నిటిని ఆధారంగా చేసుకొని రేపు పొద్దున అది బనకచెర్ల పర్మిషను ఇస్తారా, లేకుంటే ఇది కాకుండా ఇంకొక రూపంలో బనకచెర్ల చేసుకోమని చెప్తారా, లేకుంటే పూర్తిగా దాన్ని రద్దు చేయమని చెప్తారా అనేది ఖచ్చితంగా చట్టబద్ధత గురించి దాని మీద ఆలోచిస్తారు. ఒక్కటే చెప్తున్నానండి, తెలంగాణ ప్రజలకు, ఎందుకంటే తెలంగాణ ఏర్పడ్డదే నీళ్లు నిధులు నియామకాల బేసిస్ మీద. ఈ రాష్ట్రానికి చెందాల్సిన ప్రతి ఆఖరి నీటి బొట్టు వరకు కూడా ఈ రాష్ట్రంలోనే, ఈ రాష్ట్ర ప్రజలకే చెందేందుకు భారతీయ జనతా పార్టీ 100% కట్టుబడి ఉన్నది. థ్యాంక్ యూ సార్. ఇది ఒకవైపు ఇటు రాష్ట్ర ప్రభుత్వంలో ఆధీనంలో ఉన్నటువంటి భూములను ఇప్పటికే దాన్ని పూర్తి స్థాయిలో ఉపయోగించుకోకుండా అమ్ముకుంటుందని చెప్తూనే కేంద్ర సంస్థలకు సంబంధించినటువంటి భూములు అడగడం కూడా అమ్ముకోవడానికే ఒకవైపు అని చెప్పి కాంగ్రెస్ మీద ఫైర్ అవుతూనే బనకచెర్ల ప్రాజెక్టు విషయంలో కనీసం ఒక్క బొట్టు నీరు కూడా పోనీయం, అది ప్రీ ప్రాజెక్టు స్టేజ్లోనే ఉంది, అది ఇంకా డిపిఆర్ తయారు కాలేదు. అటు బీఆర్ఎస్ కానివ్వండి, కాంగ్రెస్ కానివ్వండి అనవసరమైనటువంటి రాద్ధాంతం చేస్తుంది తప్ప అక్కడ జరిగేది ఏమీ లేదంటూ బీజేపీ అధికార ప్రతినిధి అమర్నాథ్ అంటున్నారు. కెమెరామెన్ గజపతో శ్రీధర్, RTV, హైదరాబాద్. For latest updates on India Pakistan, download our TV Live app.